సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇది ఒక వై నాట్ 175 అని జగన్ గారు అన్న టైంలో అందరూ కూడా 50-50 అని ఒకళ్ళు, తర్వాత ఏమో ఎవరు గెలుస్తామని చెప్పాలా, అలా పరిస్థితి నుంచి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెలిసిన విషయం నుంచి పూర్తిగా వార్ వన్ సైడ్ అయిపోయింది అంటున్నారండి. ఇది ఎందువలన అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంత భయంకరంగా ఉందంటారా? పేపర్లో కూడా వస్తుందండి, నేను ఎఫెక్ట్ అయ్యాను చెప్తున్నారండి. ఇంకా ఇది ఇంప్లిమెంట్ అయిపోయినట్టు 26 జిల్లాలు అనుకుంటున్నారు. ఒకటండి 2017లోనే దీని మీద బేస్ చట్టం ఒకటి రూపొందించిపోయారు. ఆ తర్వాత 2019లో నీతి ఆయోగ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, సలహాలు అనుకోండి, మరి కేంద్రం పెట్టినప్పుడు చేయాలి కదా. మిగతా రాష్ట్రాలైనా తొందరపడి వినయ విధేయ రామలాగా ఉన్నారు కదా. ఈయన మనం తొందరగా పూజ చేసుకుందాం అని చెప్పే ఉద్దేశంతో చేయటం జరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్లో సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ ప్రతి 30-40 సంవత్సరాలు చేసింది బ్రిటిష్ కాలంలో చేసిన తర్వాత చేయటం జరగలేదు చాలా చోట్ల. అది గుడ్ డెవలప్మెంట్. కానీ దాంట్లో ఏంటంటే 15 ఎకరాలు ల్యాండ్ ఉందనుకోండి, అందరూ కలిసి పంచుకోవాల్సిన ఇది సర్వే నెంబర్లో తక్కువ పడితే కనుక అందరూ తగ్గిస్తున్నారు. ఎక్కువ వస్తే ఏం అపోహ అంటే అందరికీ పంచాల్సింది పంచట్లేదు, గవర్నమెంట్ తీసుకొస్తుందని అపోహ ఉంది. ఇది చాలా డెప్త్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. బట్ నా అభిప్రాయం ప్రకారం ఒకటి చెప్తున్నా అండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఈ ప్రజెంట్ రూపేణా కాదు, ఖచ్చితంగా అవసరం. ప్రజలు దీని మీద కోపం వస్తున్నా రాపోయినా నేను చెప్తా ఉన్నాను. మీరు అందుకని ఈనాడు స్పష్టంగా ఇచ్చింది, ఎలాంటి అవసరం ఒక స్టోరీ కూడా ప్రచారం చేసింది. అలాగే మీకు ఇంతకుముందే చెప్పాను నేను, ప్రైవేట్ కేశవ్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఆయన కూడా ఇది ఖచ్చితమైన అవసరం, కానీ లోపాలు దాంట్లో కొంచెం సవరణలు ఉన్నాయి, కానీ రాష్ట్రానికి అవసరం. మా అందరి భావన అది. దాని మీద 2-3 దాని మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుమాలి అడ్వైజర్ ఇచ్చారో, లేకపోతే ఆయన సొంతంగా కాదండి, ఎవరు అధికారి ఆయన బొమ్మ వేసుకుంటే ఎవరినే వేసుకుంటాడండి. ఆయన బొమ్మ మనకి, ఆయన దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ఏమన్నా దాంట్లో 10 ఎకరాలు కల్పిస్తున్నాడు అందరికీ. చాలా తప్పు. భారత రాజ్యాంగం ప్రకారం కానీ ఇతర ఆంధ్రప్రదేశ్ యొక్క రాజముద్ర, మన పూర్ణ కుంభం ఉంది కదండి, ఆ రాజముద్ర ఉండాల్సింది, గెజెట్లో ఉండాల్సిన పుస్తకం మీద ఆయన బొమ్మ వేసుకుంటే తప్పు. అది అబ్సల్యూట్లీ నో సెకండ్ థాట్ ఇన్ దట్. అది అబ్సర్డ్ డెసిషన్. కానీ దాంతోపాటు ట్రిబ్యునల్ అథారిటీ అని దాంట్లో 2 ఉన్నాయండి. ట్రిబ్యునల్ ఉండాలి దాంట్లో రికమెండేషన్ చేయాలంటే జాయింట్ కలెక్టర్ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉన్నాయి, జాయింట్ కలెక్టర్ని పెడుతున్నారు. వ్యక్తి అనేది తీసేసేయాలి కాదు, దానికి మీనింగ్ అన్వయించుకోవాలని చెప్తున్నారు. అలాగే మన భారతదేశంలో ఒక 3 tier కోర్టులు ఉన్నాయి. 3 tier కోర్టు అంటే మన జిల్లా స్థాయి వరకు చిన్న కోర్టు, జిల్లా కోర్టు, ఆ తర్వాత మనం వెళ్ళాల్సింది హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకి. కానీ ఈ చట్టంలో ఏమవుతుందంటే మనం రికమెండేషన్ వీళ్ళకే చేసుకోవాలి, వీళ్ళు కాకపోతే అక్కడి నుంచి ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, ట్రిబ్యునల్, ఇది కాకపోతే ల్యాండ్ అంటే సెక్రటరియట్లో చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి ఉంటారు ఇంకొకరు, అక్కడ కాకపోతేనే హైకోర్టుకి వెళ్ళాలి. ఓకే, మన జీవితం అంతలో తెల్లారిపోతుంది. అది అంటే మన మీద కక్ష కట్టిన ఎమ్మెల్యే ఉన్నాడు, జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి పలానా కాకుండా అని చెప్తే అది జరుగుతుందని దుర్వినియోగం అవుతుంది అమెరికాలో. కానీ ప్రపంచం అంతా పాశ్చాత్య దేశాలు ఇలాంటి యాక్ట్ ఉంది. మీరు అమెరికా వెళ్ళి ల్యాండ్ కొనాలనుకుంటే అక్కడికి వెళ్ళి 10 నిమిషాలు మీకు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. 99% లిటిగేషన్స్ ఉండవు. ఇక్కడ ఏ ల్యాండ్ కొనాలో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. మహిళలకు ఆస్తి ఎక్కువ. ఎన్టీ రామారావు గారు దేశంలో మొదటిసారి 85 పెట్టారు. దేశంలో మొట్టమొదటిసారి పెట్టి ఆ ముందని కదా అప్పటి నుంచి అన్వయిస్తుందని చెప్పారు ఆయన. దేశ చరిత్రలోనే ఒక రెవల్యూషన్ అది ఆయన. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఈ చట్టం బాగుందని చట్టాన్ని రూపొందించి రెట్రాస్పెక్టివ్ యాక్ట్ నుంచి, అంటే ఎప్పుడు నా 30-40 సంవత్సరాల నుంచి అయినా సరే, దాంతో ఒక అమరావతి మన చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత ల్యాండ్ విలువలు పెరిగిపోయింది కొన్ని చోట్ల. ఇప్పుడు వెంకటపాలెం నుంచి ఉద్దానరాయపురం అనేది తక్కువ అనుకోండి, మన ఉండవల్లి వరకు చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడే ₹1,00,00,000 ఉండేది. వెనకమాల 5 లక్షలు ఉండే ల్యాండ్ కూడా 1,00,00,000, 2 కోట్లు అయిపోయింది. ఎక్కడెక్కడ లేసి వచ్చేసారు. మాకు వాటా ఉందని, విలువ పెరిగితేనే కదండి. మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్ గారు అన్నాడని చెప్పి 150 సంవత్సరాల పైన ఉంటుంది. అప్పుడు నవ్వారు, ఈయనెవడయా మాకు ఆత్మీయత లేవా, అనుబంధాలు లేవా అని. ఇవాళ తల్లి కూతుళ్ళ మధ్యన కూడా వివాదాలు వచ్చి ఎన్ని గొడవలు అవుతున్నాయి, ఇంకా మా ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి చూశారు. అన్నా చెల్లి వేరండి. అన్నా చెల్లి సంబంధం కంటే తల్లి కూతుళ్ళ సంబంధం చాలా గొప్పదని చెప్తారు. ఇది తక్కువ చేయట్లేదు నేను. అట్లాంటిది వాళ్ళ మధ్యన కూడా గొడవలు వచ్చి కోర్టులో కేసులు పెట్టుకుని తన్నుకుని తిట్టుకుని ఇష్యూలు జరుగుతూ ఉన్నారు. అందువల్ల భూమికి మనిషికి ఇవాళ ఇప్పుడు మీ తమ్ముడు కావాలా, ఈ బిల్డింగ్ కావాలని అడిగారు అనుకోండి, ఏది ప్యాలెస్ కావాలని, తమ్ముడు ఎలాగ ఉంటాడు, ఎక్కడ పోతాడు, ముందర బిల్డింగ్ కావాలి, తమ్ముడు సంగతి పక్కన పెట్టిన పరిస్థితికి వచ్చేసింది సమాజం. బై అండ్ లార్జ్ అందరినీ అంటలేదు, బై అండ్ అలాంటి సంబంధంలో మనిషికి తన
తనకు ఆస్తి మీద, ముఖ్యంగా స్థిరాస్తి మీద, తన ఇల్లు వీటి మీద బాగా వ్యామోహం కానీ అటాచ్మెంట్ కానీ పెరిగింది. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటాడండి ఆయన, ఇప్పుడు ఒక బర్త్ సర్టిఫికేట్ ఉందనుకోండి, మున్సిపల్ కమిషనర్ సంతకం పెడతాడు కదా, లేదంటే ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ హెడ్ మాస్టర్ పెడతాడు కదా, అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబట్టి ఆయన ఫోటో వేసుకుంటే తప్పేంటి అన్నాడండి. సరే, ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో ఆయన ఏం మాట్లాడారు, నన్ను TV5 నుంచి ఎలా బహిష్కరించమన్నారు, రానన్నారు, అన్ని పెద్ద ఇష్యూస్. ఆయనతో వ్యక్తిగత ఇది లేదు, కానీ మిగతా విషయాలు ఆయన ప్రోగ్రెసివ్ థాట్స్ కలిగిన వ్యక్తి అని. కానీ ఒకసారి అంటే ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ నాగభైరవ్ జయప్రకాష్ నారాయణ గారు. ఆయన వ్యక్తిగతంగా నిజాయితీపరుడు, చాలా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో జిల్లాల వరకు పెట్టాలి మరి మార్చి అటు తిట్టి ఇటు తిట్టి ఆయన్ని ఎంపీగా పంపించాలని ఆయన పార్టీతో తీర్మానం చేయించారు. ఆయన ప్రత్యేక హోదా అంటే ఈయన లోక్సభ పంపి రాజ్యసభ పార్లమెంట్ పంపిస్తూ ఉండేది. ఏంటో ఆయన గురించి తక్కువ మాట్లాడకుండా మంచిది అంతా. ఇవాళ ఉత్తర భారతీయ అంతా మోడీ గారు భయం చేస్తా కూర్చున్నారు. బట్ అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ కలిగిన వ్యక్తి, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి, దో కన్జర్వేటివ్నెస్ ఉన్నా సరే నాగేశ్వర గారు. కానీ నాగేశ్వర గారు దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి. మన ఎవరో మిత్రులు మాట్లాడండి, చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ఏంటంటే, అన్న ఎవరో ఆఫీసు చెప్తే బాగుంది కదా వేసుకోమన్నాను, అసలు వద్దు దీని మీద ఉండాలంటే ఒప్పుకున్నాను, అంతా అయిపోయిన తర్వాత ఎలా వెళ్ళాలని, ఇప్పుడు వెనక్కి వెళ్తే తప్పు చేసాడని వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నాకేం పరిచయం అంటే నేనేం కలవలేదని చాలా వెళ్ళింది, మాట్లాడలేదు. ఆయన కలుసుకుని మాట్లాడుతుంది, ఆయనే ఫీల్ అవుతుండే మధ్యలో వీరెందుకు ఇఫ్ట్ ఇస్తో మీరు చెప్పింది కరెక్ట్ అయితే. బట్ తప్పండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా వ్యాక్సిన్ కోట మీద ఆయన పోటీ, ఎందుకంటే దివ్యమంగళ స్వరూపాన్ని చూసుకుని వ్యాక్సిన్ ఏమైనా లోపల నుంచి పారిపోద్దా? ఎవరు ఒకళ్ళేమో చంద్రన్న కానుకలు, లేకపోతే జగనన్న కానుకలు, అవి కూడా ఏంటంటే వీళ్ళు జాగీర్లు ఇస్తున్నారా, వీళ్ళు సొంత ప్రాపర్టీ నుంచి ఇస్తున్నారా, వీళ్ళు ముద్రలు వేసుకుని వీళ్ళు చేసుకున్నానుకండి. అప్సైడ్ రాంగండి. మోడీ గారి ఫోటో ఎందుకు, ఈయన ఫోటో ఎందుకు? మోడీ గారి ఫోటో ఎందుకంటే అంటే ఆ వ్యాక్సిన్ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ మరి జగన్మోహన్, నేను చెప్తున్నాను ఇవాళ భూ సర్వే చేసింది ఎవరు ఇస్తున్నారు? అది చాలా దుర్మార్గం అండి. ఇంకా దుర్మార్గంగా నీచంగా ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం చేస్తే దిష్టి బొమ్మ ఫోటో పెట్టుకోవాలి మోడీ గారిది. దిష్టి బొమ్మలు పెట్టుకుంటాం కదా, దిష్టి బొమ్మలు కొని మనం పెట్టుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేశారండి. ఈ మన పార్టీలు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, బట్టి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కేటీ రామారావు గారు, వీళ్ళందరూ తెలుగుబెట్టలో ఆడిస్తున్నారు. సర్వనాశనం చేసి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ గురించి దిష్టిబొమ్మ పెట్టుకోవాలి. వీళ్ళ ఫోటో సంగతి తర్వాత, ఆయన దిష్టిబొమ్మ మనకు కావాలా? ఇప్పుడు సర్వనాశనం మీకు తెలియలేదండి. మీరు ఆ సమాజంలో ఎఫ్లెంట్లో ఉన్నారు. మీరు ఇవాళ లక్షలాది మంది కార్మికులు ఆ రోజు వెళ్ళిపోతే ఎంతమంది రోడ్ల మీద చనిపోయారు. పిల్లల్ని వేసుకుని వెళ్తా ఉంటే సమాజంలో ఒకరి మిగతా వాళ్ళకి పట్టింపు లేదండి. మేము సాయం చేసాం వాళ్ళకి. ఈ రాష్ట్రం మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద N95 మాసులు కానీ ఎవరున్నా రమ్మనండి. నేను ప్రచారం కోరుకోవాలా. సుధాకర్ లాంటి వాళ్ళకి రీచ్ అవ్వాలని చెప్పి ట్రాన్స్ఫర్ సురేష్ బాబు గారు మాట్లాడి మేము చేసాం. టీవీలో కూర్చుని ఆన్లైన్ విమర్శ తర్వాత చేయొచ్చు. వాళ్ళని బతికించాలి కదా అని చూసాం. డాక్టర్స్ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇంత సమాచారం ఇస్తాం. ఈ టీవీలు, మేజర్ టీవీలు ఎవరికి అవసరం లేదు. అది అందువల్ల నా సరే కమింగ్ బ్యాక్ టు మరి దీంట్లోకి వెళ్ళాం. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అది తీసేస్తున్నాను అన్నారు అనుకోండి, ఇవాళే ఎఫెక్ట్ అంటే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉందంటారా? ఏమండి 24 గంటలు 48 గంటలు ఎన్నికలు పెట్టుకుని ఆ టైం సరిపోద్దా? కానీ ఆయన తీస్తానలా. ఆయన ఎంటైర్లీ డిఫరెంట్ పర్సనాలిటీ. మీరు తిక్కిష్ట అనుకోండి, ఎవరు అనుకోండి, అది మంచిదే. దాంట్లో మంచి ఉద్దేశంతో వచ్చామని మళ్ళీ తిరుగుతున్నారు. అదంటే మంచి ఉద్దేశం కానీ ప్రజలు నమ్మట్లేదండి. మంచి అంటే ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే తూచి ఆఫీసర్ మీద అత్యంత తీవ్రంగా మండిపడ్డ చంద్రబాబు నాయుడు గారు వెంటనే నన్ను తప్పుదారి పట్టించారని ఆగ్రహోత్తడైన చంద్రబాబు 6 నిమిషంలో దాన్ని చింపేసి దాన్ని రద్దు చేయమని చెప్పింది చంద్రబాబు. ఇదే స్టేట్మెంట్స్ వచ్చాయి మేజర్ టీవీలో. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడైతే బాధ్యత వస్తుంది. కానీ దీంట్లో బాధ్యత వచ్చిన ఉత్తర బాధ్యత మోడీ గారు పారిపోయారు మీటింగ్ నుంచి. మీరు మోడీ గారి గురించి చెప్తారేంటండి? ఆంధ్రప్రదేశ్ మోసం చేసిన మోడీ గారు అయితే ఆయన నీతి నేనే తీసుకొచ్చానని చెప్పే ధైర్యం లేని మోడీ గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారన్నమాట, ఏమని అది మంచిదే కానీ మీరు నమ్మండి అంటున్నారు. మంచిదే దాంట్లో ఉంటే మిగతా. కానీ చెప్తున్నా అండి, ఆ చట్టం ఇప్పుడు నేను చెప్పాను కదా, చట్టం అవసరం. దాంట్లో లోపాలను సవరించుకుని కనీసం కింద కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా ఆ న్యాయవాదులు చేసే పోరాటాన్ని ఖచ్చితంగా మద్దతు ఇచ్చాను. కనీసం ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ తర్వాత ఒకసారి న్యాయవాదులనే పంపించుకోవాలి అన్ని చోట్లకి. ఆ నిర్మాణం చేసి ఒకసారి సెటిల్మెంట్ చేసుకుని పర్మనెంట్ సెటిల్మెంట్ చేసుకోమని ఇబ్బంది లేదు. అందుకని న్యాయవాదుల యొక్క వాళ్ళ కోరికలకి పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాను. బట్ ప్రజలు అది మొత్తం అపోహలో దానికి వెళ్ళొద్దు. బట్ ఇవాళ మాత్రం 20 సెంట్ IVRF వస్తాను వద్దన కొద్ది. మీకు ఎన్ని సెంట్లు ఉంది? ఒక 20 గజాలు ఇల్లు కట్టుకున్నామయ్యా, మీ ఇల్లు పోయే అవకాశం ఉంది. ఇలా జగన్ మొత్తం మీ ఒరిజినల్ పత్రాలు వాళ్ళకి ఇవ్వాలండి.
ఈ ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి లాకర్లో. అవునండి. ఇక మనం పత్రాలు తీసుకుని తాగడ పెట్టేస్తాం ప్రచారం. ఆ పూర్తిగా మొత్తం అవాస్తవాలు అని చెప్పలేము, మొత్తం వాస్తవాలు అని చెప్పలేము. ఈ దిక్కుమాల వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఎవరికాళ్ళు పెట్టిస్తున్నారు. మోడీ గారు చాలా వల్ల 23 లక్షల మంది దారికి ఉన్నారంట వాళ్ళకి. దాన్ని మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఈ దిక్కుమాల వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా తయారైపోతున్నారు. ఎన్నాళ్ళు లేని అంటే ఎన్నాళ్ళు స్థలాలు ఈ 2016 2019 నుంచి ఎప్పుడో వచ్చింది. ఏమయ్యారు అసెంబ్లీలో ఈ పార్టీలను ఎందుకు మద్దతు ఇచ్చిందని అడుగుతున్నా నేను. మాలాంటి వాళ్ళని నాయకులు వీళ్ళందరూ ఈ పార్టీలను మద్దతు ఇచ్చి వీళ్ళు కావాలని రాజకీయం కోసం వాడుకోవట్లేదండి. మాట్లాడుకున్నాం. దాంట్లో ఒక వర్డ్ మార్చారు. ఆ చట్టం అయిన తర్వాతే కదండి, అయిపోయిన తర్వాతే కదా చప్పట్లు కొట్టుకుని తాళాలు వేసుకుని బ్రహ్మాండంగా ఇప్పుడు నిద్రపోయారు. నేను గుంటూరులో రాయల్ విషయంలో అడిగాను, మిగతా పార్టీలు వస్తున్నాయి జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ వాళ్ళందరినీ దీన్ని రద్దు చేస్తారు లేదా మాట్లాడినారు. అప్పుడు ఎవరు మాట్లాడాల? అది రద్దు చేస్తే మంచిది. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. రద్దు చేస్తారు కదా, దాన్ని సవరించాలి లేదా రద్దు చేసి కొత్త చట్టం తీసుకురావాలి. అవసరం చట్టం. దాంట్లో సవరించాలని నేను ఎన్ని మీటింగ్లో మాట్లాడాను. అప్పుడే రద్దు చేస్తామని చెప్పొచ్చు కదా ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళు లాస్ట్ లో అవకాశం కోసం వచ్చినాయి. వాళ్ళు కూడా తక్కువ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం, కానీ అతను నేను నిలబడ్డాను అని మాట్లాడతాను. విచిత్రంగా ఆయన మెంటాలిటీ వేరే ఉంటుంది. అది ఇదండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ దీంట్లో ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చాము. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటున్నారు, ఇవి చాలా లొసుకులు ఉన్నాయి, మార్చాలంటున్నారు చలసాని సుహాస్ గారు. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.